పసుపు దంచుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే రోజు పెళ్లి కూతురు చేసినాము. మా చెల్లెల్ని ఫస్ట్ కన్నతల్లి పెళ్లి కూతురిని చేయాలంటారు కదా. మా ఫ్యామిలీలో చెప్తున్నా, ఓన్లీ మా ఫ్యామిలీలో కన్నతల్లి చేయాలని ఏమనుకో. మేము మా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళతోనే చేయిస్తాము. పెళ్లి కూతురిని చేయడం ఒకటే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే మేమే చేయాలి, మా ఇంట్లో కదా అని మేము అస్సలు అనుకోము. మా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోనే ఫస్ట్ స్టార్ట్ చేపిస్తాం ఏదైనా సరే. ఆ తర్వాత మేము రంగంలోకి దిగుతాము. చిన్న చిన్న పిల్లలము. పెళ్లి కూతురికి మా మేనత్త, మా అక్క, నేను, మా చెల్లెళ్ళు అందరం కలిసి పెళ్లి పిల్లని చేసినాం. ఇట్లా పసుపు రాస్తే మస్తు అనిపిస్తుంది. నాకైతే ఇష్టం ఉన్నట్టు రాయొచ్చు అని. దొరికిందే ఛాన్స్. పెళ్ళప్పుడే కదా ఇలాంటివి చేస్తాం. మళ్ళీ అయితే రుద్దాం కదా. ఇక్కడ మా కోడలి పిల్ల కూడా బాగా మసాజ్ చేస్తున్నా నేను పసుపుతోని. అది కూడా మంచిగా చేయించుకుంటుంది. డే 1 రోజు అయితే ఇలా కంప్లీట్ అయింది. అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ని పెళ్లి కూతురుని అయితే చేసినాం. మా వదినలే మిస్ అయిపోయారు, లాస్ట్లో వచ్చారు. ఇక్కడ లాస్ట్లో మా చిన్ని పెళ్లి కూతురుని చేసింది. అదే పెళ్లి కూతురు మదర్. పెళ్లి పిల్లని చేసింది కాక ఇక్కడ అందరికీ ఫేషియల్ చేస్తుంది మా చిన్ని. పెళ్ళికంట ఫేషియల్ చేసుకునే అవసరం లేదంట, పసుపుతోనే ఫేషియల్ చేసింది. బిడ్డలో కూడా రుద్దింది. దొరికిందే ఛాన్స్ అని చెప్పి నేను కూడా ప్రతి ఒక్కరికి ఫేషియల్ చేసేసిన. లాస్ట్లో మా వదిన వచ్చింది, లప్ప రుద్దిన. ఇక్కడ మా కూడలు నాకు రుద్దరేమో అని ఏడుస్తుంది. డే 1 ఇలా మా చెల్లెల్ని అయితే పెళ్లి కూతురుని చేసినాం. ఎంతో సరదాగా ఇంకా అందరూ లేరు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళమే ఇంత ఎంజాయ్ చేసినాం. ఇప్పటి నుంచి పెళ్లి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, మిస్ కాకుండా చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.